మన దేశంలో లైట్గా తీసుకునేటటువంటి నేరాలు విదేశాల్లో దారుణమైనటువంటి నేరాల కింద అవుతాయి. ఇప్పుడు అదే జరిగింది. సంస్థ యజమానితో కలిసి ఆహార ప్యాకెట్ల మీద గడువు ముగింపు తేదీలు మార్చడం ద్వారా మోసాలకు పాల్పడ్డారనే కేసులో 5 తెలంగాణ ప్రవాసీలు జైలు పాలయ్యారు. న్యాయస్థానం వీళ్ళకి 2 ఏళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ విధించింది. అలాగే 2 అరబ్ యజమానులు, ఓ భారతీయ మేనేజర్తో సహా 19 మంది ప్రవాస భారతీయులు కూడా జైలు శిక్ష పడిన వాళ్ళలో ఉన్నారు. బహ్రెయిన్లో ఆహార పదార్థాలను సరఫరా చేసే ప్రముఖ సంస్థలో నిజామాబాద్కు చెందినటువంటి 3, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. అయితే అదే సంస్థలో పనిచేయడానికి వచ్చిన ఉద్యోగి ఒకళ్ళు అందులో పని విషయమై వివాదం ఏర్పడంతో సంస్థ కార్యకలాపాలను వీడియో రికార్డింగ్ చేసి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో అధికారులు సంస్థ గిడ్డంగుల మీద దాడులు చేసి ప్యాకింగ్ చేసిన 5 రకాల ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద గడువు ముగిసిన తేదీలను మారుస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని బహ్రెయినీ జాతీయులైన అరబ్ యజమానులతో సహా మొత్తం 29 మందిని అరెస్ట్ చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం 7 భారతీయులను విడుదల చేయగా మిగిలిన 22 మందికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రవాస భారతీయులు జైలు శిక్షను రద్దు చేయాలని బహ్రెయిన్లోని సామాజిక కార్యకర్త కోటగిరి నవీన్, టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ జరగవు అక్కడ.